31 అక్టోబర్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ రోజున రాష్ట్రీయ ఏకతా దివాస్‌ని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో, దానినే జాతీయ ఐక్యత దినోత్సవంగా మనం చెప్తా ఉంటాం. సో, మొట్టమొదటిసారిగా 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏకతా దివాస్‌గా సెలబ్రేట్ చేస్తా ఉన్నామంటే, ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో, భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని, ఇంకొక ఆస్పెక్ట్‌లో ఎందుకు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవాన్నే జాతీయ ఐక్యత దినోత్సవంగా, రాష్ట్రీయ ఏకతా దివస్‌గా నిర్వహిస్తున్నాము అంటే, ఆయన మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఇండియా, పాకిస్తాన్ విడిపోయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి, సో, అంటే ప్రాంతాలను ఎవరిని వారు పరిపాలించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు 1947లో సో, ఏర్పడినప్పుడు ఆ టైంలో అంటే ఇండియాలో చాలా కింగ్డమ్స్ అనేటువంటివి ఉండేవండి. సో, చాలా రాజ్యాలు అనేటువంటి భారతదేశంలో ఉండేవి. ఆ రాజ్యాలను మొత్తాన్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మొత్తాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి కష్టపడినటువంటి వ్యక్తి వల్లభాయ్ పటేల్ గారు. సో, అందుకోసమే వారు చేసినటువంటి భారతదేశాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి, ఐక్యంగా తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం రాష్ట్రీయ ఏకతా దివాస్‌గా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది.